Hello, welcome to AKSIS as part of our weekly initiative. So every week సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎంసీక్యూస్ ఫామ్స్లో మనం ఒక 10 ఎంసీక్యూస్ ఆ వీక్ సంబంధించినటువంటి మొత్తం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇనిషియేటివ్ ఎంటైర్ మంత్కి సంబంధించి ఎన్ని వీక్స్ అయితే ఉంటాయో అన్ని వీక్స్కి సంబంధించినటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ పోస్ట్ చేయడం జరుగుతుంది. నా జూన్ 2nd వీక్ సంబంధించి అంటే జూన్ 8th నుంచి జూన్ 15th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్గా గవర్నమెంట్ అంటే కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి కాబట్టి మంత్రివర్గానికి సంబంధించి మనం ఒక ప్రశ్న చూద్దాం ఒకసారి. సో విత్ రిఫరెన్స్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అంటే కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి లేదంటే ఓవరాల్గా మంత్రివర్గానికి సంబంధించి ఈ యొక్క ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ బాడీ ఆర్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ ద గవర్నమెంట్ హెడెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సాధారణంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి వారిని హెడ్ చేసి అంటే నేతృత్వం వహించేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు. కాకపోతే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా అడ్వైజరీగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజ్గా నిలవడం జరుగుతుంది, అంటే ఒక సలహాదారులుగా నిలవడం జరుగుతుంది. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. తర్వాత ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్. ఒకవేళ హౌస్ ఆఫ్ పీపుల్ కాకపోయినా లోక్సభ అనేటువంటి పేరు ఇచ్చినా కూడా కరెక్టే ఇక్కడ, ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి వారు లోక్సభకి లేదంటే హౌస్ ఆఫ్ పీపుల్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేస్తే లోక్సభ అంతా కూడా మొత్తం కూడా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది అనమాట. స్టేట్మెంట్ 2 కరెక్టే. సాలరీస్ అలవెన్సెస్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేటువంటివి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్కి జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, అది పార్లమెంట్ అనమాట. ఆప్షన్ 3 కూడా రాంగ్. ఆప్షన్ 3 కూడా రాంగ్, ఎందుకంటే పార్లమెంట్ అనేటువంటిది నిర్ణయిస్తుంది, పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. 2 స్టేట్మెంట్స్ రాంగ్, ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అడిగినటువంటి ప్రశ్నలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు, ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ ట్రూ. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 74 వచ్చేసి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి వారు ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సలహాదారుగా ఉంటారు. తర్వాత అదర్ ప్రొవిజన్స్ వచ్చేసి 75, 77 వచ్చేసి కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 78 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ విత్ రెస్పెక్ట్ టు ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రైమ్ మినిస్టరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పటికప్పుడు సమాచారం అందవేస్తుంటారు ఆర్టికల్ 78 ప్రకారం. ఆర్టికల్ 88 ప్రకారం ఏంటంటే మినిస్టర్స్కి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏంటి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆపరేషన్ బ్లూ స్టార్ వాస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటిది ఈ యొక్క ఖలిస్తానీ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం ఆనాటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు చేపట్టేటువంటి ఆపరేషన్. నా ఈ సంవత్సరానికి అంటే 2024 సంవత్సరానికి 40 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్లో ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడైనటువంటి బృందన్ వాలీని హతమార్చడం జరిగింది, అంటే చాలా నష్టం అయితే జరిగింది. అండ్ దానికి కాన్సిక్వెంట్గా అంటే దానికి పర్యవసానంగా సిక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క రైట్స్ అనేటువంటి కూడా జరిగాయి. అండ్ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు తన యొక్క బాడీగార్డ్ చేతిలోనే మరణించడం కూడా చూసాం. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు అగ్ని 5, మనకి రీసెంట్గా అగ్ని 5 మిజైల్ అనేటువంటిది MIRV టెక్నాలజీ ఇంక్లూడ్ చేసుకొని ఒకే మిజైల్ అంటే ఒకే వెహికల్ అనేది డిఫరెంట్ మిజైల్స్ని పట్టుకొని డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి టార్గెట్స్ని హిట్ చేయడం కోసం తీసుకున్నటువంటి టెక్నాలజీయే MIRV టెక్నాలజీ అంటాం. అంటే అగ్ని 5కి MIRV టెక్నాలజీ ఇంక్లూడ్ చేశారు, కరెక్ట్ స్టేట్మెంట్. నౌ ఇట్ ఈస్ అ రేంజ్ కవర్స్ ఓవర్ 5000 కిలోమీటర్స్ క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ టార్గెట్స్ ఇన్ యూరోప్. అంటే భారతదేశంలో అగ్ని మిజైల్ని మనం వదిలితే చైనా, యూరోప్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆసియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా కూడా రీచ్ అయ్యి టార్గెట్ని మనం అచీవ్ చేయొచ్చు. సో అంత ఎక్కువ రేంజ్ కలిగినటువంటి అగ్ని మిజైల్ 5 అనేది ఉంది అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్టే. మనకి అగ్ని సిరీస్లో అగ్ని 1, 2, 3, 4, 5 ఇట్లా ఉన్నాయి. తర్వాత అగ్ని 5 ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాన్నే IGMDP అంటాం. సాధారణంగా మీరు గమనించండి, ఇక్కడే ట్రాప్ అనమాట. ఏంటి, అగ్ని 1 అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్
డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అగ్ని-1 మిజైల్ని డెవలప్ చేశారు. తర్వాత రోజుల్లో అగ్ని యొక్క మిజైల్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నటువంటి భారతదేశ ప్రభుత్వం ఈ ఐజీఎం నుంచి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ నుంచి పక్కకు తీసుకొచ్చి దాన్ని సపరేట్గా బిల్డ్ చేస్తుంది. స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అవుతుంది. 1, 2 ఓన్లీ కరెక్ట్. మనకి 1, 2 ఓన్లీ కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్, గ్లోబల్ యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్. గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్ అంటే సంవత్సరం మొత్తం కూడా యాన్యువల్ రిపోర్ట్స్ అంతా కూడా సేకరించి రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో వాతావరణం అనేటువంటిది ఎలా ఉంటుంది, క్లైమేట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఈ రిపోర్ట్ని ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. క్లైమేట్ గురించి వారి యొక్క వెదరింగ్ గురించి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో 2024-28కి సంబంధించి. Now, with reference to Central Information Commission, consider the following statement. CICకి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ. అండ్ ఈ CIC అనేటువంటిది ఏ చట్టం ప్రకారం ఏర్పాటయింది, ఎస్టాబ్లిష్డ్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఇది స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే CIC అంటాం. అండ్ నాట్ మోర్ దెన్ 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటే కేంద్రంలో యొక్క CIC చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు. ఆయనతో పాటు 10 మందికి మించకుండా అదర్ కమిషనర్స్ ఉంటారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తర్వాత మెంబర్స్ ఆఫ్ ద CIC ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి యొక్క రికమెండేషన్స్ ప్రకారం, మనకి ఇక్కడ సెలెక్ట్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సెలెక్ట్ కమిటీ వారు ఈ సెలెక్ట్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో, రికమెండ్ చేస్తారో వారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారనమాట. ఎవరుంటారు సెలెక్ట్ కమిటీలో? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, అండ్ అదేవిధంగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అనేటువంటి వ్యక్తులు ఉంటారు. సో వీరి ముగ్గురులో ఇద్దరు అంటే 2:1 రేషియో ఎవరికైతే మొగ్గు చూపుతారో వారి యొక్క నేమ్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నేమ్ రికమెండ్ చేస్తారు. నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీరికి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా ఇక్కడ ఏమడుగుతున్నారు, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే పైన ఇచ్చినటువంటి వాటిలో తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటే రాంగ్గా ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఏది రాంగ్ కాదు కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. నా ఇక్కడ రీసెంట్గా CIC అనేటువంటి వారి ఇక్కడ పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. నా విత్ రెఫరెన్స్ టు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన PMAY కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి PMAY అనేది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే మనకి రీసెంట్గా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపుగా ఈ యొక్క ఆవాస్ యోజనలో భాగంగా ఇల్లు నిర్మించాలి, పెద్ద ఎత్తున ఇల్లు నిర్మించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో యాక్చువల్లీ మనకి PM ఆవాస్ యోజన అనేటువంటిది అర్బన్ ఉంటుంది, అదేవిధంగా గ్రామీణ అనేటువంటిది కూడా ఉంటుంది. 2 ప్రోగ్రామ్స్ అండి, దీంట్లోనే 2 ప్రోగ్రామ్స్. నౌ ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ద మిషన్ ఆఫ్ హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు 2022 కల్లా అందరికీ పక్కా ఇల్లు నిర్మించడం అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. 1 స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటున్నారు. ఇది స్టేట్మెంట్ 2 రాంగ్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు పాపులేషన్ సెన్సస్ ఇన్ ఇండియా. ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? అపోజిషన్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సెన్సస్ అనేటువంటిది ఎప్పుడు నిర్వహిస్తారో డెడ్ లైన్ చెప్పండి. 2011 సెన్సస్ తర్వాత 2021 సంవత్సరంలో సెన్సస్ నిర్వహించాలి. కాకపోతే కోవిడ్ రావడం వల్ల కొంత బ్రేక్ అనేది రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో సెన్సస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారో డెడ్ లైన్ చెప్పండి అని చెప్పేసి మనకి అపోజిషన్ పార్టీస్ గొంతెత్తడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా వాస్ కండక్టెడ్ ఇన్ 1872 అండర్ లార్డ్ మాయో. కరెక్టే. అండ్ అదేవిధంగా ఎంటైర్ దేశం మొత్తాన్ని కూడా స్థిరీకరంగా సెన్సస్ కండక్ట్ చేసింది ఎప్పుడంటే 1881లో రెగ్యులర్ సెన్సస్ కండక్ట్ చేశారు. అప్పటి నుంచి రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ వస్తున్నారు. సెన్సస్ ఈజ్ కండక్టెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెన్సస్ యాక్ట్ 1948. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టం ప్రకారమే సెన్సస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు, జనాభా లెక్కలు. పాపులేషన్ సెన్సస్ ఈజ్ అ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ఆర్టికల్ 246 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా కరెక్టే. యూనియన్ సబ్జెక్ట్ లిస్ట్లో మనకి 69th సబ్జెక్ట్ ఇది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆదిత్య L1. మనకి సెప్టెంబర్ మంత్లో 2023 సంవత్సరంలో మొదటిసారిగా ఇస్రో సన్ మీదకి అంటే సూర్యుడిపైకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది భారతదేశం నుంచి పంపించడం జరిగింది. లాగ్రేంజ్ పాయింట్ 1 దగ్గర దీన్ని నిలిపి సన్ యొక్క కండిషన్స్ అంటే అవుటర్ సన్ యొక్క కండిషన్స్ అంటే ఈ యొక్క సోలార్ ఫ్లేర్స్ గురించి కానివ్వండి, ఈ యొక్క సోలార్ కరోనల్ సిచ్యువేషన్స్ గురించి కానివ్వండి తెలుసుకోవడం కోసం ఈ యొక్క మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆదిత్య L1 ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్ టు స్టడీ ద సన్. కరెక్టే కదా, మొట్టమొదటిగా పంపించాము. తర్వాత మెయిన్ గోల్ ఏంటంట ఆఫ్ ద మిషన్ ఈస్ టు అండర్స్టాండ్ సన్స్ అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ కలెక్ట్ డేటా అబౌట్ ద సోలార్ విండ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద స్పేస్ వెదర్ సరౌండింగ్ అర్త్. అంటే సోలార్ విండ్స్ ఏవైతే మనకి సోలార్ ఫ్లేర్స్ ఏవైతే వస్తున్నాయో దానివల్ల భూమిపైన పడేటువంటి ప్రభావం తెలుసుకోవడం కోసమే ఈ యొక్క మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ EPI అంటామండి. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్. EPI అనేటువంటిది ఎవరు లాంచ్ చేస్తారు అంటే మనకి యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ. యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ. సో దీంట్లో భాగంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందంటే 176 ర్యాంక్ అండి. ఇండియా యొక్క ర్యాంకు 176 ర్యాంక్ వచ్చింది. సో ఇది ఇంకా చెప్పాలంటే 2022 సంవత్సరంలో ఇండియా సర్పాస్డ్ చైనా యాజ్ ద లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ యాంథ్రోపోజెనిక్ సల్ఫర్ డయాక్సైడ్. అంటే క్లైమేట్ అనేటువంటిది ఎట్లా మారుతుంది అంటే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది అంటే ఈ యొక్క గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల చైనా కంటే ఎక్కువగా మనం ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాం ఈ యొక్క సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి అంటే SO2 అనేటువంటిది. నా ఈ EPI అనేది దాదాపుగా 180 దేశాలకి లిస్ట్ అవుట్ చేస్తారు. మన దేశం యొక్క ర్యాంక్ 176 అంటే చివరిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు రిలీజ్ చేస్తారు? యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. నౌ ద వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్. ఏంటి వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ అంటే పబ్లిక్ డెట్ అనేటువంటిది దేశాల యొక్క పబ్లిక్ డెట్ అనేటువంటిది ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దీంతో మీరు గమనిస్తే ప్రపంచ దేశాల యొక్క పబ్లిక్ డెట్ అంతా కూడా $97 ట్రిలియన్ అనేటువంటిది ఉంది. మరి ఇండియా యొక్క పబ్లిక్ డెట్ ఎంత ఉంది అంటే 2.9 ట్రిలియన్ అనేటువంటిది భారతదేశం యొక్క డెట్ అనేది ఉంది. అంటే 82% ఆఫ్ అవర్ జీడిపి 82% ఆఫ్ అవర్ జీడిపి అంటే ఈ యొక్క 2.9 ట్రిలియన్ అప్ అనేది పబ్లిక్ డెట్ అనేది ప్రభుత్వ అప్ అనేది మన జీడిపిలో 82% జీడిపి కవర్ చేస్తుంది. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. దీన్ని బాగా మెరుగుపరచుకోవాలంటే అప్పులు తగ్గించుకోవాలి అనేట్టుగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD అనేటువంటి సంస్థ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వారానికి సంబంధించి MCQs ఇవి. ఈ MCQs మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.